మరి కొద్దిసేపట్లో తెర తొలగించబడుతుంది కాబట్టి మీరంతా ఆసక్తిగా మాకు తెలుసు మీ అంతా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి మీ సీట్లలో సెటిల్ అవ్వండి. కెమెరాలు అందరూ సైడ్ చూసుకున్నారు కదా, శాంపుల్ కావాలంటే తీసుకోండి. సరే, ఓకేనండి. అందరూ మీ కరతాళ ధ్వనుల మధ్య జానకి గారు ఆడియో ఆన్ చేస్తారు. నిన్న చెప్పిన శ్లోకం నేర్చుకున్నారా? నేర్చుకున్న గురుగారు. ఏది చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గురుగారు, ఈ శ్లోకం నేర్చుకుంటే రాముడి కథ చెప్తా అన్నారు కదా, చెప్పను గురుగారు. సీతారామ కళ్యాణం గురించి చెప్పండి. తప్పకుండా శ్రద్ధగా వినండి. అయోధ్యను పాలించే దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. చాలా కాలంగా మగపిల్లలు పుట్టలేదు అని బాధపడుతూ ఉండగా కులగురువైన వశిష్ఠుడు పుత్రకామిష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఆ యాగం చేయగా అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఒక పాత్రలో పాయసం ఇచ్చాడు. దశరథ మహారాజు ఆ పాయసం ముగ్గురు భార్యలకి ఇచ్చాడు. దాని ఫలితంగా దశరథుడికి 4 కొడుకులు జన్మించారు. వాళ్ళ పేర్లు చెప్పగలరా? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అవును. కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. 4 పిల్లలు ఎంతో బుద్ధిమంతులుగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒక రోజున దశరథ మహారాజు సభలో కూర్చుని ఉండగా విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ప్రణామం మహర్షి, స్వాగతం. విజయోస్తు. ప్రణామం మహర్షి, కళ్యాణమస్తు. దయచేయండి, ఆ సీనులు కండి. మహర్షి, మీ రాకతో మా రాజ్యం పావనమైంది. ఋషిపొంగువ, కుశలమేనా ఈ రాకకు కారణం? మహారాజా, నాకు ఒక సహాయం కావాలి. మా రాజ్యం అంతయు మీ సేవలో ఉంది మహర్షి, సెలవీయండి. ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మహారాజా, నేను ఒక మహాయజ్ఞం తలపెట్టాను. కానీ యజ్ఞం పూర్తి చేసేందుకు తాటికి మొదలకు రాక్షసులు ఆటంకం కలిగిస్తున్నారు. మీ అంతటి వారినే రాక్షసులు వేధిస్తున్నారా? వెంటనే నా యావత్ సైన్యం మీతో పంపిస్తాను. మీ సైన్యం కాదు, నాకు రామలక్ష్మణులు కావాలి. రామలక్ష్మణులా? పసిపిల్లలే, వాళ్ళ రాక్షసులను ఏ విధంగా ఎదుర్కోగలరు? నాన్నగారు, భయపడకండి. గురువు గారి శిక్షణలో విజయం తప్పక మాదే అవుతుంది. అవును నాన్నగారు, మాకేమీ భయం లేదు. ఊరుకోండి నాయనా, వీళ్ళకి 12 ఏళ్ళు కూడా నిండలేదు. యుద్ధమైనా చేస్తారు. సహాయం చేసే ఉద్దేశం లేకపోతే చేయవద్దు. ఈ విధమైన సంగతి నాకు చెప్పవద్దు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఈ క్షణం నుండి నా సర్వ సైన్యం మీ సేవలో ఉంటుంది. నేను కూడా మీతో బయలుదేరి మీకు రక్షగా నిలబడతాను. రామలక్ష్మణుని పంపించలేనప్పుడు సహాయం చేస్తా అని మాట ఎందుకు ఇచ్చావు? శాంతించు ఋషిపొంగువ. మహారాజా, విశ్వామిత్ర మహర్షి ఉండగా రామ లక్ష్మణులకి ఏ ఆపద జరగదు అనుమానం పెట్టుకోక పంపింది.
రామా ఇలా రా. విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్ళు. ఆయన మాట జవదాటకుండా నడుచుకో. అలాగే నాన్నగారు. లక్ష్మణ, ఎప్పుడూ రాముని వెంటే ఉండు, ఎన్నడూ విడవకు. తప్పకుండా నాన్నగారు. మహర్షి, కొడుకులపై ప్రేమతో నేను మొదట కాదన్నందుకు క్షమించండి. రామలక్ష్మణులను ఇక మీ రక్షలో పెడుతున్నాను. దిగ్విజయోస్తు. రామ లక్ష్మణ, మీకు అస్త్ర శస్త్రాది విద్యలను నేర్పిస్తాను. శ్రద్ధగా నేర్చుకుని విజయులు కండి. ధన్యోస్మి మహర్షి. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్జున కర్తవ్యం దైవమాన్వికం అని పాడుతూ రోజు విశ్వామిత్రుడు రాముని నిద్రలేపేవాడు. రామలక్ష్మణుడు శ్రద్ధగా అస్త్ర శస్త్రాది విద్య నేర్చుకున్నారు. తాటికిని వధించి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుని ఆశ్రమమైన సిద్ధాశ్రమం చేరుకున్నారు. ఇదిలా ఉండగా మిథిలా నగరంలో జనక మహారాజు కుమార్తె అయిన సీత తన చెల్లెలతో ఆడుకుంటారు. అయ్యో దేవరా, ఎంత పని చేసావే. నేనేం చేయను. సీత పట్టుకో. సర్వటను సర్వటను తాటికిని